జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల భద్రతా రీత్యా కొండపైన ఉన్న 33 మఠాలను పోలీసులకు ఇవ్వడంతో తప్పులేదని కూడా ఆయన అన్నారు. భక్తులకు రాని ఇబ్బందులు అన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికే వస్తుంటాయని కూడా విమర్శించారు. పబ్లిసిటీ కోసం టీటీడీపై భూమన ఇలా మాట్లాడటం తప్పు అని కిరణ్ రాయల్ అన్నారు. కుంటి ఏనుగులని వైసీపీ నేతలు మాట్లాడటం దారుణమన్నారు. నిన్న మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఒక భాషలో సంస్కృతమైన తెలుగులో మాట్లాడుతూ తిరుమలలో మఠాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు, మఠాలలో చెకింగ్ చేయడం దారుణం, చెకింగ్లు చేయకూడదు, ఎవరేమైనా తీసుకెళ్లొచ్చు, మఠాల్లో ఏమైనా చేయొచ్చు, ఉగ్రవాదులు రావచ్చు, దాడులు చేయొచ్చు, దొంగలు కూడా దూరొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, టీటీడీ అడగకూడదు అనే ఒక సిద్ధాంతం తీసుకొచ్చుంటుంది మాట్లాడేది. మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు ఆయన్ని, ఇది పోలీస్ నోటీస్. యాక్చువల్లీ ఇది పోలీస్ నోటీస్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు దీంట్లో మీకు కాపీ కూడా ఇస్తాను. కొన్ని హైలైట్స్ మాత్రం చెప్తాను, 2 లైన్లు మాత్రమే. భద్రతా రీత్యా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి కాబట్టి తిరుమలలో భద్రతా రీత్యా తిరుమలలో ఉన్న ఏదైతే 33 మఠాలు ఉన్నాయో ప్రముఖ మఠాలన్నీ కూడా అక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మఠాల్లో చెకింగ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వచ్చే వాళ్ళని లగేజ్ చెకింగ్ చేస్తున్నాం. తప్పు కాదు, ఎందుకంటే తిరుమలకి ముప్పు ఉంది సంగతి అందరికీ తెలుసు. అలాంటిది చెకింగ్ చేస్తే తప్పు కాదు. ఆ చెకింగ్ చేయడం తప్పు చేయకూడదు, భక్తుల మనోభావాలు దెబ్బతింటుందంట. అలిపిరిలో చెక్ చేస్తున్నాం, పైన మఠాల్లో చెక్ చేస్తున్నాం. ఒకవేళ రేపు జరగడానికి ఏం జరిగిందనుకో అందరికన్నా ముందు ప్రెస్ మీట్ అయినా పెడతాడు. రేపు ఏమైనా జరిగింది అనుకోండి, రేపు ఆడేమో దొరికిందో ఏమో జరిగిందో అనుకుందాం, వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి వెంటనే ప్రెస్ మీట్ పెడతాడు. ఆయన తిరుమలలో భద్రత డొల్లా, కూటమి వైఫల్యం, కూటమి సరిగా పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, బీఆర్ నాయుడు ఏం చేస్తున్నాడు, తిరుమల తిరుపతి దేవస్థానం సర్వనాశనం అయిపోయింది అని ఫస్ట్ మాట్లాడే వ్యక్తి ఎవరు?